తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలకు ప్రైవేట్ టెండర్లు పిలిచిందని తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటవరతోట సిపిఎం కార్యాలయంలో జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు జరిగాయి. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 35 భాగాలుగా విడదీసి ప్రైవేట్ టెండర్లకు పిలిస్తే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఈ సమావేశాల్లో చర్చించాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మేయడానికి సర్వ సన్నాహాలు చేస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఒక త్యాగాల గని. ఆంధ్రులు 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. వేలాది మంది రైతులు తమ భూముల్ని, విలువైన భూముల్ని ఇచ్చారు, గ్రామాలను త్యాగం చేశారు. విశాఖ ఉక్కు మన ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి కూడా తలమానికంగా ఉంది. అటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని పూనుకోవటం చాలా దారుణమైనటువంటి విషయం. ఒకవైపున విశాఖ ఉక్కుని అమ్మే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటించారు. విశాఖ ఉక్కుని అమ్మం అని ఉక్కు గనుల మంత్రి, సహాయ మంత్రి కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోని కాపాడతాం అని ప్రమాణాలు, వాగ్దానాలు చేశారు. తీరా ఇప్పుడు 32 విభాగాల్ని ప్రైవేట్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వేలాది మంది కార్మికుల్ని తొలగించారు. వందలాది మంది ఉద్యోగులకి బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేసి, విభాగాల్ని ప్రైవేట్ పరం చేసి, ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడానికి ప్రభుత్వం సన్నాహాలు స్పీడ్గా చేస్తుంది. ఇది అన్యాయమైన విషయం. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రయత్నాల్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ జిల్లాకే చెందిన ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి, వీరందరూ గతంలో ఇచ్చిన వాగ్దానాలు, చెప్పిన మాటలకి అనుగుణంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. విభజన హామీల్లో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా విశాఖ ఉక్కుని, ఉన్న ఉక్కునే ఈ రోజున నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సొంత గనులు ఇవ్వట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. 11,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. ఇచ్చిన ప్యాకేజీని, ఫ్యాక్టరీని నిలబెట్టడానికి కాకుండా అమ్మేయడానికి కోరుకుంటున్నారు. ప్రక్కనే ఒక ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ రోజున సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినంలో ప్రజలంతా పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద వర్గాలకు భారంగా మారిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపబోమని హామీలిచ్చి మొదటి విడతలో 15,474 కోట్లు, రెండవ విడతలో 12,717 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముందు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపబోమని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు 28,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద విద్యుత్ ఛార్జీల అదనపు భారం పేరుతో మోపింది. దీని కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు విపరీతంగా ఎక్కువ రావటం వల్ల
ప్రజానికం బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈ నెల 28వ తేదీన ప్రతిజ్ఞా దినంగా పాటించాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఎందుకంటే 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన విద్యుత్ ఛార్జీలకు సంస్కరణలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 3 అమరవీరులు మరణించారు. ఆ పోరాటం ఫలితంగా దాదాపు 20 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల భారం మోపే ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయకుండా భారాన్ని లేకుండా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణలను కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మేము కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆందోళనలో ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించారు. పద్ధతులను మీరు మర్చిపోయి ఆ భారాలని వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మీరు మర్చిపోయి మళ్ళీ భారం మోపుతా ఉన్నారు. ఈ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇంకొక వైపు స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ అదనపు భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని మీరే మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ప్రతిజ్ఞా దినంలో ప్రజానీకం అందరూ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదనపు భారాలన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి. వీటితో పాటు రానున్న కాలంలో భారాలు మోపకుండా మీరు చేస్తామన్న హామీని అమలు చేయాలి. ఇప్పటికే 2 దఫాలుగా ఒకసారి 15,454 కోట్లు మోపారు, రెండోసారి 12,717 కోట్లు మోపారు. ఈ రీత్యా చూసినప్పుడు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారు. వీటన్నిటి వెనక్కి తీసుకుని ఆ బిల్లులన్నింటినీ రద్దు చేసి ఆ డబ్బులు తిరిగి వినియోగదారులకి అందజేసేటట్టుగా చర్యలు చేపట్టాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా కడప నగరంలో జరిగేటువంటి ప్రతిజ్ఞా దినంలో విద్యుత్ వినియోగదారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత లేదని, ప్రజలు అపోహలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల కొరతపై ఏవైనా సందేహాలుంటే 9121863788 టోల్ ఫ్రీ నెంబర్లోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే ఈ నెంబర్కు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక 3.71 lakh hectares అంటే 3,71,00,000 acres, నాట్ హెక్టర్స్, ఎకర్స్ ఇప్పటి వరకు ప్లాంటేషన్ జరిగింది. దీంట్లో మ్యాక్సిమం అంటే 90% పైన ప్యాడీ ఒకటి, 2 మొక్కజొన్న, తర్వాత ఇతర క్రాప్స్ దీంట్లో ఉన్నాయి. మనకి ఇప్పటికే ఒక ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ చూస్తే అంటే ఈ 3,71,00,000 ఎకర్ సంబంధించి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంటే చూస్తే ఒక 17,000 మెట్రిక్ టన్స్ ఉంది. 17,000 మెట్రిక్ టన్స్ మనం ఇప్పటికే ఫార్మర్స్ కి అంటే మనకి గవర్నమెంట్ సప్లై సిస్టమ్ అంటే ఆర్ఎస్కేస్, రైతు సేవా కేంద్రం, ప్యాక్స్ సొసైటీస్, అలాగే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ ద్వారా మనం కొంత ఎరువు మనం ఇచ్చాం. అలాగే ప్రైవేట్ షాప్స్ అంటే ప్రైవేట్ డీలర్స్ కూడా మనం ఈ ఎరువు ఇవ్వడం జరిగింది. ఈ 2 కలిపితే ఇప్పటికే మన జిల్లాలో రైతులకి ఇచ్చిన క్వాంటిటీ 21,000 మెట్రిక్ టన్స్. అంటే మనకి భూమి మీద ఫీల్డ్ లో కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే మనం ఒక 4,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ మనం రైతులకి మనం ఇచ్చాం. ఈ రోజు చూస్తే మన దగ్గర ఈ బఫర్ గోడౌన్ లో కానీ లేకపోతే ప్రైవేట్ డీలర్స్ లో, షాప్స్ లో కానీ కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో ఒక 1,032 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అంటే మన జిల్లాలో ఒక 1,000 మెట్రిక్ టన్స్ వరకు మనకి ఉంది. ఈ రోజు అలాగే 28 అంటే 22 అంటే ఈ రోజు అలాగే 28 మనకి రేట్ మూమెంట్ వస్తుంది. ఈ 2 కలిపి 3,200 మెట్రిక్ టన్స్ మనకి రావడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఇప్పటికీ ఒక 1,000 మెట్రిక్ టన్ ఎక్స్ట్రా ఉంది. ఇది కాకుండా ఒక 1 వీక్ లోపల ఒక 3,000
200 మెట్రిక్ టన్స్ అంటే టోటల్ 4200 మెట్రిక్ టన్స్ మన దగ్గర స్టాక్ లో నెక్స్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. సో కాబట్టి మనకి రైతులకి ఎరువు తక్కువ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కరెక్ట్ గా ఇవ్వట్లేదు. అదే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే ప్రాబ్లం లేదు. అయినా సరే కొన్ని చోట్ల నా దృష్టికి కూడా వచ్చిన తర్వాత కొన్ని RSKs కి వెళ్ళలేదు. సో మన మార్కెట్ లో ఉన్న ఈ లారీస్ ద్వారా ఇమీడియట్లీ అలాంటి RSK కూడా ఈ రోజుకే పంపించడం జరిగింది. అవినీతిపై తమ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే 31వ రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన 3 కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు. బీహార్లోని గయాలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో ప్రజలందరికీ తెలుసని మోదీ చురుకులంటించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోకి దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన గుర్తు చేశారు. जी की ये धरती अध्यात्म और शांति की धरती है। ये भगवान बुद्ध को बोध कराने वाली पावन भूमि है। गया जी की आध्यात्मिक और सांस्कृतिक विरासत बहुत प्राचीन है, बहुत समृद्ध है। यहां के लोगों की इच्छा थी कि इस नगरी को गया नहीं, गया जी कहा जाए। मैं इस निर्णय के लिए बिहार सरकार का अभिनंदन करता हूं। मुझे खुशी है कि गया जी के तेज विकास के लिए बिहार की डबल इंजन सरकार लगातार काम कर रही है। भाइयों बहनों, आज भी गया जी की पावन भूमि से एक ही दिन में 12,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण या शिलान्यास हुआ है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో సీఎం చంద్రబాబు భేటీ. రాధాకృష్ణన్కు టీడీపీ పూర్తి మద్దతిస్తుందని ప్రకటన. ఆగస్టు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీ. మొత్తం 1.45 కోట్ల కుటుంబాలకు 4 దశల్లో కార్డులు అందజేస్తామన్న మంత్రి నాదెండ్ల. చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలను చూస్తూ కూడా వారిని అదుపు చేయలేకపోతున్నారు. మండిపడ్డ వైసీపీ నేత పోతిన వెంకట మహేష్. అవినీతిపై కొత్తగా తెచ్చిన 3 బిల్లులను సమర్థించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్, ఆర్జేడీల అవినీతిపై బీహార్ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.